నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం। సెప్టెంబర్ 5న సుప్రీంకోర్టులో న్యాయ విచారణ ఉన్నందున ట్రైనీ డాక్టర్ అభయను అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి। ఇందులో ఐఎఫ్టీయూ పీఓడబ్ల్యూ కొవ్వొత్తులతో నిరసన। సెప్టెంబర్ 5న సుప్రీంకోర్టులో జరిగే న్యాయ విచారణలో పశ్చిమ బెంగాల్ కోల్కతా ట్రైనీ డాక్టర్ అభయపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టీయూ జాతీయ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం ఇల్లందు బస్టాండ్ సెంటర్లో భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీయూ ప్రగతిశీల మహిళా సంఘం పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో నిరసన తెలపడం జరిగింది। ఐఎఫ్టీయూ ఇల్లందు ఏరియా కమిటీ కార్యదర్శి నరాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కు సారంగపాణి, పీఓడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్తీ సుభద్ర మాట్లాడారు। ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా ఉపాధ్యక్షులు గౌని నాగేశ్వరరావు, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు కల్తీ కోటమ్మ, ఐఎఫ్టీయూ ఇల్లందు ఏరియా కమిటీ అధ్యక్షులు డి మోహన్ రావు, అరుణోదయం జిల్లా నాయకులు ఎట్టి నరసింహారావు, పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరుప రాజేష్, నాయకులు రామిశెట్టి, నరసింహారావు, పోషం బాబు తదితరులు పాల్గొన్నారు। శిక్షించాలి, నిందితులను వెంటనే శిక్షించాలి। కోల్కతాలో ట్రైనీ డాక్టర్ అభయపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను వెంటనే శిక్షించాలి, నిందితులను వెంటనే శిక్షించాలి। అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను వెంటనే శిక్షించాలి। కోల్కతాలో అభయ డాక్టర్పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను వెంటనే శిక్షించాలి। అభయపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను వెంటనే శిక్షించాలి। అత్యాచారాన్ని నిరసిస్తూ రేపు సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది। ఆ విచారణలో నిందితుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐఎఫ్టీయూ పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో ఈ యొక్క కొవ్వొత్తుల కార్యక్రమాన్ని చేస్తున్నాం। దీనికి సంబంధించి పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి సుభద్రని మాట్లాడుతూ ప్రగతిశీల మహిళా సంఘం కొత్తగూడెం జిల్లా తరఫున మాట్లాడి కోల్కతాలో ట్రైనింగ్ తీసుకుంటున్న అభయ డాక్టర్ మీద అత్యాచారం చేసిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి మా మహిళా సంఘం తరఫున కోల్కతాలో జూనియర్ డాక్టర్ ట్రైనీ డాక్టర్ అయినటువంటి అభయపై అత్యాచారం చేసి క్రూరంగా హత్య చేసినటువంటి నిందితులను కఠినంగా శిక్షించాలని చెప్పి ఐఎఫ్టీయూ పీఓడబ్ల్యూ డిమాండ్ చేస్తూ ఉన్నాం। ముఖ్యంగా రేపు సెప్టెంబర్ 5వ తారీఖున సుప్రీంకోర్టు న్యాయ విచారణ జరుగుతూ ఉంది। ఈ న్యాయ విచారణలో చట్ట ప్రకారం నిందితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి ఐఎఫ్టీయూగా పీఓడబ్ల్యూగా మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం। భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీయూ నేషనల్ కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు ఇల్లందు బస్టాండ్ సెంటర్లో ఐఎఫ్టీయూ పీఓడబ్ల్యూ సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ నిరసన కార్యక్రమం కొవ్వొత్తులతో చేయడం అనేది జరుగుతుంది। ఇప్పటికైనా ప్రభుత్వం మరి సుప్రీంకోర్టు న్యాయ విచారణలో అభయపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం। అన్నలారా, అక్కలారా, కలకత్తా మెడికల్ కాలేజీలో చదువుతున్నటువంటి కామ్రేడ్ అభయ ట్రైనీ డాక్టర్గా ట్రైనింగ్ తీసుకుంటూ ఆడ ఉన్నటువంటి డాక్టర్స్ అందరూ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే తను డ్యూటీలో ఉంటూ పేద ప్రజలకు వైద్యం చేస్తూ ఇంటికి పోకుండా 10 రోజుల పాటు డ్యూటీ చేసి అలసిపోయి హాస్పిటల్లో పడుకున్న ఆమెపై అత్యాచార దుండగులు కాలేజీ ప్రిన్సిపలే సూత్రకర్తగా ఉండి ఆమెపై అత్యాచారం చేయించి మొత్తం కూడా హత్య చేయించినటువంటి దుర్మార్గ పరిస్థితి ఉంది। కాబట్టి ఎమ్మటే రేపు రాబోయే సుప్రీంకోర్టు తీర్పులో భాగంగా న్యాయ విచారణ చేయించి దుండగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించాలని చెప్పి కోరుతా ఉన్నాం। విషయం ఏంటంటే కామ్రేడ్స్ ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉందో, ఈ రోజు 75 స్వతంత్ర భారతదేశంలో మహిళలు రోడ్ల మీద అర్ధరాత్రి పూట తిరిగే పరిస్థితి లేదు। కాలేజీకి వెళ్ళిన మహిళలు తిరిగి వస్తారో లేదో తెలవని పరిస్థితి, అలాగే రోడ్ల మీదకి వచ్చినటువంటి మహిళలు ఇంటికి వస్తారో లేదో తెలవని పరిస్థితి, దౌర్భాగ్య పరిస్థితుల్లోకి భారతదేశం నెట్టబెడతా ఉంది। అలాగే ఆడ ఉన్నటువంటి మమతా బెనర్జీ రిలేషన్ అయితే ఎవరైతే ఉన్నారో కాలేజీ ప్రిన్సిపలే ఈ దుండగుడిగా ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నాడు। మౌలిక అభయపై ఇన్ని రోజులుగా శిక్ష విధించకుండా దుండగులను కాపాడే ప్రక్రియలో ఈ న్యాయ వ్యవస్థ పనిచేస్తూ ఉంది, రాజ్యం పనిచేస్తూ ఉంది। కాబట్టి తక్షణమే రేపు జరగబోయే దాంట్లో న్యాయ విచారణ చేసి దుండగులను శిక్షించాలని చెప్పి భారత కార్మిక సంఘాల సమైక్య ఐఎఫ్టీయూ ప్రగతిశీల మహిళా సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం। వార్తలు ఇంతటితో సమాప్తం। మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్లో కలుద్దాం। అంతవరకు సెలవు।